కాకరకాయ ఉల్లి కారం పెట్టి కూర. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం మినపప్పు, జీలకర్ర, మిరపకాయలు. నెక్స్ట్ కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకుందాం. ఎండుమిరపకాయలు, నెక్స్ట్ చాయ్ మినపప్పు వేయించేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసి. కొంచెం మట్టిగా ఉన్నాయి, ప్లస్ తీసుకొచ్చిన 3 రోజుల తర్వాత వండితే ఇలాగే పండిపోయాయండి. అయితే పండిపోయిన కొంచెం తీసేసాను. 1/2 కేజీ కాయలు అంటే పండిపోయాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కాకరకాయల కూర అంటే మామూలు కాకరకాయ చేదు ఉంటుంది, ఇవి చేదు ఉండదు అనమాట. అయితే పోపు అంతా వేయించేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయ కూడా నేను కొంచెం వేయించేస్తాను, పచ్చిది వేసినా కూడా చాలా బాగుంటుంది. అయితే ఇలాగా మగ్గ పెట్టేసుకుందాం. కాయల్లో కూరినా పర్వాలేదు, ఈ విధంగా పైన కారం వేసేసిన గ్రేవీలాగా బాగుంటుందండి. మగ్గిపోయింది, 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. నెక్స్ట్ ఈ లోపలే మనం కొంచెం బరకగా మిక్సీ ఆడేసుకుందాం. కారం, ఉల్లికారం, ఓ పక్కన ఇంగు వేసి కొంచెం చారు అంటూ కొంచెం అప్పుడప్పుడు ఈ విధంగా పెడుతూ ఉంటానండి. ఒక్కోసారి పులుసు, నెక్స్ట్ ఏదో మెంతి మజ్జిగ అలాంటివి పెట్టేస్తూ ఉంటాను. అయితే ఈ విధంగా కాకరకాయ కూర ప్లస్ ఇంగు వేసి కొంచెం రసం పెట్టుకున్నాం అనమాట. ఈ విధంగా అయిపోయింది. కూర అయితే కూడా మగ్గిపోయింది. పక్కన కాకరకాయ కూర అంటే ఇవి ఒక సీజన్లో మాత్రమే వస్తాయండి. రెగ్యులర్గా అయితే మాత్రం మామూలు కాకరకాయల్లో దొరకవు. ఎంత బాగుంటుందంటే టేస్ట్, కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. 1/2 కేజీ వచ్చి 30 రూపీస్. అయితే తినాలి కదా, ఇంట్రెస్ట్గా ఉంటుంది. వేపుడైతే బాగుంటుంది, మా పిల్లలు ఇదే తింటారు. కాకరకాయ కూడా ఉల్లికారం పెట్టి ఈ విధంగానే వండుతాను. అయితే టేస్ట్ చాలా బాగుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.